తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరాంపూర్లో మరి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది. మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం, ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిండు, ఈ సంవత్సరం అట్లే చేసిండు. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇళ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే. మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్గా క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్ కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు. అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్షమేస్తలేరు మనం, దానికి కూడా రాజకీయ రంగు పులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు. మీరు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు బొగ్గుగని కార్మికుల కష్టాలను తెలుసుకోండి, వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్గా స్పందించండి. దానికి రాజకీయ రంగులు మాత్రం కులమకండం చేసి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. కంపెనీ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి సింగరేణి సర్వనాశనం చేసింది. ఆ సింగరేణి కాపాడుకోవాల్సిన బాధ్యత జాగృతి అండ్ హెచ్ఎంఎస్ పైన ఉన్నది. కొత్త బావులు రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు లేవు, బావులు లేవు. కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లు కావు. ప్రభుత్వ సర్కులర్లు ఏది కూడా మాకు అమలు కాదు. కంపెనీ అనేది రిజిస్టర్డ్ కంపెనీ. ఇది కంపెనీకి డైరెక్టర్స్ ఉంటారు, ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి. బైపార్టెడ్ కంపెనీ, ట్రైపార్టెడ్ కంపెనీ తప్ప వేరే ఏముండదు. ప్రతి ఒక్క దానికి డిపెండెంట్లు ఐఎస్ వచ్చిపోతే ఆయన కొడుకుకు ఉద్యోగం ఇక్కడ ఇవ్వాలి. ఆర్డర్ హైదరాబాద్ ఇస్తున్నారు. సిక్కుతోటి తల వంచుకోవాలి. ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ రెండు కూడా ఒకటే. ఐఎన్టీసీ, ఏఐటీసీ రెండు కూడా కాంగ్రెస్ జేబులో, ఈ జేబులో ఒక ఆయన, ఆ జేబులో ఒక ఆయన కూర్చున్నారు. కాబట్టి రాజకీయం చేయకుండా సింగరేణి సిస్టమేటిక్ గా నడవనివ్వండి అని మేము ఇద్దరం కలిసి కోరుతున్నాం. జాగృతి అండ్ హెచ్ఎంఎస్ కోరుతున్నాం. ఇప్పుడు కవిత గారు మా యూనియన్ గౌరవాధ్యక్షురాలు, సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ గౌరవాధ్యక్షురాలు. కవిత గారు అందులో ఉన్నప్పుడే ఏఐటీసీ పోగొట్టింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీజీబీ కేసులో నాయకత్వం వహించారు. వారి ప్రోద్బలంతో కారుణ్య నియామకాలు వచ్చినాయి. ఆ కారుణ్య నియామకాలు తీసుకొచ్చిస్తే కరప్షన్ నియామకాలుగా చేసి దండుకుంటున్నారు, దోచుకుంటున్నారు. దోపిడీకి దండుకోవడానికి వ్యతిరేకంగానే మేమిద్దరం ఒకటే. ఇప్పుడు వేరు కాదు. జాగృతి, హెచ్ఎంఎస్ రెండు ఒకటే, కలిసి పనిచేస్తుందని తెలుసు. ప్రభుత్వానికి ఒకటే మార్గం. మీరు జోక్యం కల్పించుకోకండి. మీ ఏరియాలో మీరు ఉండండి. మాకు కావాల్సింది సింగరేణి కార్మికులు. మీరు ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మేమే మీకు పైసలు ఇస్తాం. బొగ్గుగని కార్మికుడే ఒక కొత్త బొగ్గుబాయి తీసుకురండి. 15 బొగ్గుబాయిలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 15 బొగ్గుబాయిలు ఓపెన్ చేస్తా అని శ్రీరాంపూర్ గడ్డ మీద చెప్పడం. ఒక్క బాయికి కొంత మట్టి కూడా ఇప్పటి వరకు తీయలేదు. వీళ్ళు ఆ ప్రభుత్వం అగెనెస్ట్ గా చెప్పే వాళ్ళు గద్దెకెక్కినాక వెన్నుపోటు పడుతున్నారు కార్మికులు. ఆ వెన్నుపోటు విధానం వద్దు. కొత్త బావులు ఇవ్వండి, బొగ్గు తీస్తాం, మీకే పైసలు ఇస్తాం. మీరు ఎన్ని కావాలో మేము మమ్మల్ని అడగండి, మా కార్మికులు ఇస్తారు. ఒక మనిషి 10 టన్నుల బొగ్గు తీస్తే 1 టన్ను బొగ్గు జీతమే మనకిస్తారు. 9 టన్నుల బొగ్గు వచ్చే పైసలు మీరు తింటున్నారు. రకరకాల ట్యాక్సెస్ పేరు మీద, ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద రకరకాల. కనుక సింగరేణి మంచి కంపెనీ, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ, ఎటువంటి చదువులు లేకపోయినా మంచి ఉద్యోగం ఇచ్చే కంపెనీ. దీనికి బతకనివ్వండి, మమ్మల్ని బతకనివ్వండి. తెలంగాణ వాదులతో మాట్లాడతారు.